నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి. ఇక తెలంగాణలో అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్లు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని కురిపించుకుంటున్నారు. సో ఈ మాటల యుద్ధాన్ని పక్కన పెట్టండి. ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం? మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ప్రజలు మెచ్చుతున్నారా? ఇంకా ఏం చేయాలనేటువంటి విషయాలనైతే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటు కేంద్రానికి సంబంధించి మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పైనైతే మాటలు కురిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్ లో ఉన్నారంటూ కూడా ఒక మన విలేకరుల సమావేశంలోనైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు గారు అయితే మాట్లాడడం జరిగింది. ఏమంటున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కాదు. మామనూరు ఎయిర్పోర్టును ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలయ్యింది. ఎలా అయింది? విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం. భూమి ఇస్తే 2.5 ఏళ్లలోపే పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే మోదీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చారు. విమానాశ్రయంతో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని కిషన్ రెడ్డి అన్నారు. సరే, ఓకే, ఏదున్నా కూడా కేంద్రం మంచి పని చేయాలంటే రాష్ట్రం సపోర్ట్ కూడా ఉండాలి. రాష్ట్రం మంచి పని చేయాలంటే కేంద్రం కూడా సపోర్ట్ కావాలి. లేదు మేమే చేస్తున్నాం, మేమే ఏకైకి చేస్తున్నాం అనేది కూడా ఒక రకమైనటువంటి పొరపాటి. సరే, కేంద్రం ఏమంటున్నారు? విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర సర్కార్ అంటున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రైతులతోటి ఆ యొక్క భూములకు సంబంధించి పోయినటువంటి రైతులతోటి వారితో మాట్లాడి వారికి ఒక రకమైనటువంటి నష్టపరిహారాన్ని అందించి వారితో చాలా రకాలుగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసేది గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి అధికారులు. అవునా కాదా మిత్రులారా? చెప్పండి. కానీ అంటే కేంద్రంలో మామూలుగా పై లెవెల్ ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు? సరే మీరు సిద్ధంగా అండి, మేము పక్కా చేస్తామంటే వాళ్ళు చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు మొత్తం లొల్లి అవుతుంది. మేము ఎందుకు ఇవ్వాలి, మాకు గింత కావాలని నష్టపరేం అంటారు. మొత్తం స్ట్రగుల్ అయ్యేది రాష్ట్ర సర్కార్లే. అంటే ఏ స్టేట్లో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కూడా కేంద్రం కింద పనిచేసినటువంటి ఏ సర్కార్ అయినా కూడా రైతులతోటి అదేవిధంగా ప్రజలతోటి కొంచెం ఇబ్బందులు పడాల్సింది. ఇబ్బందులు పడి కష్టపడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు నష్టపరిహారం ఇంత ఇస్తా అని బాండ్ పేపర్లు రాయించి వాళ్ళకు డబ్బులు ఇచ్చినాకనే వాళ్ళ సంతకాలు పెట్టేటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో అదంతా స్ట్రగ్లింగ్ అంతా ఎవరు పడతారు? రాష్ట్ర సర్కార్ అయితే పడుతుంది. కానీ కేవలం కేంద్ర సర్కార్ పడతాయంటే కేంద్ర సర్కారుతో పాటు రాష్ట్ర సర్కారు కూడా అంత స్ట్రగుల్ పడుతుంది. కాబట్టి మేమే చేసినామని కూడా అనడం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా అదేవిధంగా రాజకీయ విశ్లేషణ కూడా అంటున్న పరిస్థితి. ఎందుకంటే మామూలు రేపటిని ఎవరు తెచ్చారో తెలుసు. మిగులు తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలు ఎలా అయింది? అప్పుల పాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగులు ఉంటుంది, అప్పుల పాలు కూడా ఉంటుంది. అది ఒక సందర్భంలో కూడా మారుతూ ఉంటుంది. దానికి మనం ఏం చేయాల్సిన ఆవశ్యకత లేదు. విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దామని కూడా అంటున్నారు. అంటే విమానాశ్రయం భూసేకరణ అంటే ఇప్పటి నుంచి వాళ్ళ పనులు మీరు ఆల్రెడీ ఫ్రీ సేకరణ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? అక్కడికి ఆల్రెడీ ఇప్పటికే వారితో మాట్లాడడం, అదేవిధంగా ఎంత భూమి అవసరం అవుతుంది, ఎన్ని ఎకరాలు అనేటువంటి వాటి గురించి కూడా చర్చిస్తున్నారు. కానీ అంటే మామూలుగా ఈ రాష్ట్రంలో ఏంది, మీరు కేంద్రంలోనైతే ఫామ్ కాలేదు కదా. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ నేతలు కూడా 8 మంది ఎంపీలుగా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు మన తెలంగాణకు బిడ్డలే. వారు కూడా మా రాష్ట్రం బాగుండాలని కూడా వారు కూడా ప్రోత్సహిస్తున్నారు. సో అందులో ఉంటే కానీ ఇటు రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్ ఉంటున్నారు. అదేవిధంగా అంత్య కేంద్రం చేస్తుందని కూడా చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ఇద్దరు పార్టీలు అదేవిధంగా ఇద్దరు ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రాల అభివృద్ధి, దేశం కూడా అభివృద్ధి చెందుతుంటే ప్రజలు కూడా మంచి రోజులు వస్తున్నాయని కూడా వారు కూడా సంతోషపడతారు. ప్రజలు మనకేమి ఇచ్చారు, మనము ప్రజలకు ఏమి ఇవ్వాలి అనేది ఒక్కటే ట్యాగ్ లైన్ గా పెట్టుకొని ప్రభుత్వాలు ముందుకు సాగాలి. ఎందుకంటే మేమే చేస్తున్నాం అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు కూడా మంచిగా చేస్తుంది. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేని సెంట్రల్ పనిచేయదు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేని స్టేట్ కూడా పనిచేయదు. ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఇది కంటెంట్. మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.